అది ఒక దట్టమైన అడవి. అక్కడ ఒక వేటగాడు పక్షుల వేటకు బయలుదేరి వచ్చాడు. అక్కడ పరిసరాలను చూసి ఇలా అనుకున్నాడు, పక్షుల కిలకిల రాగాలు ఎంత చక్కగా వినిపిస్తున్నాయి. వల పలుటకు ఇదే మంచి స్థలము. అలా అనుకుని వేటగాడు అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద ధాన్యపు గింజలు చల్లి వలపరిచి వెళ్ళాడు. అదే చెట్టు దగ్గరికి ఆహారం వెతుక్కుంటూ అలసి వచ్చిన పక్షులు తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇలా అన్ని పక్షులు సంతోషంగా ఆహారం తింటున్నప్పుడు వల ఉన్నది తెలియక పక్షులు వేటగాడి వలలో చిక్కుకున్నాయి. పక్షులు ఎంత ప్రయత్నించినా బయటకి రాలేకపోయాయి. అది దూరం నుంచి చూసిన వేటగాడు చాలా సంతోషించాడు. పక్షులు దూరంగా వస్తున్న వేటగాడిని చూసి భయంతో ఉండిపోయాడు. ఈ రోజు నా అదృష్టం కొద్ది ఎన్ని పిక్కలు పడ్డాయో, నా పుణ్యం పండింది. చాలా గట్టిగా ఉంటే ఇప్పుడు బయట పడేదల్లా మనం ఎంతైనా ఉపాయము ఆలోచించాలి. మనము ఎంతో ఒకటి చేయాలి. భయపడుతుంది నాకు ఒక ఉపాయం తగ్గింది. చెప్పు చెప్పు. మనం అందరము కలిసి ఒకేసారి ఎగిరితే ఈ వాళ్ళతో సహా వేరే స్థలానికి వెళ్ళిపోవచ్చు. ఆ ఉపాయం అన్ని పక్షులకి నచ్చింది. ఇంతలో పక్షులు పరిగెత్తుకు వస్తున్న వేటగాడిని చూసి వలతో సహా ఆకాశంలోకి తూర్మని ఎగిరిపోయాయి. అప్పుడు వేటగాడు ఇలా అన్నాడు, అయ్యో ఆగండి ఆగండి, మిమ్మల్ని నేను వదలను, పట్టుకు తీరుతాను చూడండి. అయ్యో ఇంకా నా వల్ల కాదు వాటిని పట్టుకోవడం. పక్షులతో సహా నా వల్ల కూడా పోయింది. ఐకమత్యముగా పక్షులు కలిసి ఎగిరిన దృశ్యానికి వేటగాడు అతి ఆశ్చర్యంతో తిలకిస్తూ ఉండిపోయాడు. కలిసికట్టుగా ఉండటం వల్లనే పక్షులు ఎగిరి తప్పించిపోయాడు. వలతో వెళ్ళిన పక్షులు కొంత దూరం ఎగిరిన తర్వాత గంటలు తప్పిందనుకొని వాటి మిత్రుడైన ఎలుక దగ్గరకు వెళ్దామనుకొని గుహ దగ్గర దిగాడు. అందులో పక్షి ఇలా పిలవసాగింది,
మిత్రమా, నేను ఒక వేటగాడి వాళ్ళలో చిక్కుకున్నాము. నీ సహాయంతో బయటపడాలని ఇక్కడికి వచ్చాము. ఓ తప్పకుండా. నేను ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు నన్ను రక్షించిన సంగతి మర్చిపోలేదు. ఇది చాలా బలమైన వల, అయినా మీరు భయపడకండి. నేను మెల్లగా ఈ వలను కొరికి మిమ్మల్ని విడిపిస్తాను. హే మిత్రులారా, చూడండి, ఈ వల నుంచి మీకు స్వేచ్ఛ వచ్చింది. మనము ఈ కథ నుంచి నేర్చుకున్నది ఐకమత్యమే బలమని. మనం ఐకమత్యముగా ఉంటే ఏ కష్టం వచ్చినా, ఏ ఒడిదుడుకులు వచ్చినా వాటి నుంచి బయటపడవచ్చు. అవసరాలలో ఆదుకునే స్నేహితులే నిజమైన స్నేహితులను కూడా నేర్చుకున్నాము. ఈ నాటకానికి కూర్చున్న రూపా జోషి,